అందరికీ నమస్కారం. హిందూ లైబ్రరీకి స్వాగతం. ఈరోజు మనం శ్లోకం, స్తోత్రం, మంత్రం ఈ మూడింటికి గల తేడా ఏంటో తెలుసుకుందాం. సాధారణంగా ఇవన్నీ సంస్కృతంలోనే ఉంటాయి కాబట్టి అన్నీ ఒకటే అని అనుకుంటారు, కానీ వీటికి చాలా తేడా ఉంది. అదేంటో ఈరోజు మనం తెలుసుకుందాం. ముందుగా శ్లోకం అంటే ఏమిటో తెలుసుకుందాం. సంస్కృత పదాలను ఒక నిర్దిష్టమైన ఛందస్సులో అమర్చినప్పుడు దానిని మనం శ్లోకం అని అంటాము. ఇది 2 పంక్తులను కలిగి ఉంటుంది. ఈ శ్లోకం అనేది ఒక అర్థాన్ని కలిగి ఉంటుంది. ఎవరినైనా స్తుతించడానికి కానీ లేదా ఒక విషయం తెలియచెప్పడానికి కానీ శ్లోకం అనేది రచిస్తారు. ఉదాహరణకు భగవద్గీత, రామాయణం, మహాభారతం వీటన్నిటిలోనూ మనకు శ్లోకాలు కనిపిస్తాయి. అలాగే నిత్యపారాయణ శ్లోకాలు, గణపతి ప్రార్థనగా ఉపయోగించే శుక్లాంబరధరం విష్ణుం కానీ, కరమంత్రంగా చెప్పబడే కరాగ్రే వసతే లక్ష్మి కానీ ఇవన్నీ కూడా శ్లోకాలే. వీటిని ఎవరైనా ఏ పరిస్థితుల్లో అయినా సరే చదువుకోవచ్చు. వీటిని ఇలాగే చదవాలి అనే నియమం లేదు. ఎవరికి నచ్చినట్లుగా, ఎవరికి వచ్చినట్లుగా వారు దీన్ని చదువుకోవచ్చు. అక్షర దోషాలు, ఉచ్చారణ దోషాలు లేకుండా చదువుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం స్తోత్రం అంటే ఏమిటో తెలుసుకుందాం. కొన్ని శ్లోకాల సముదాయాన్నే స్తోత్రం అని అంటారు. ఇవి ముఖ్యంగా భగవంతుణ్ణి కీర్తించడానికి ఇలా కూర్చోబడ్డాయి. ఉదాహరణకు విష్ణు సహస్రనామ స్తోత్రం. విష్ణువును కీర్తిస్తూ చెప్పిన శ్లోకాల సముదాయమే విష్ణు సహస్రనామ స్తోత్రం. అలాగే లింగాష్టకం, దీనిలో 8 శ్లోకాలు ఉంటాయి కాబట్టి దీన్ని అష్టకం అని అంటారు. సాధారణంగా స్తోత్రాలకి చివరిలో అది రచించిన వారి పేరు, అది ఎలా చదవాలి, ఏ సమయంలో చదవాలి, అది చదవడం వల్ల వచ్చే ఫలితం ఏంటి అనేవి తెలియజేయబడతాయి. తర్వాత మనం మంత్రం గురించి తెలుసుకుందాం. మంత్రం కూడా సంస్కృత పదమే. సంస్కృతంలో మంత్రానికి నిర్వచనం ఏమిటో తెలుసా? మననాత్ త్రాయతే ఇది మంత్రః, అంటే మననం చేయువాడిని రక్షించేదే మంత్రం. మంత్రం బీజాక్షరాలను కలిగి ఉండడం వల్ల దీన్ని చదివేటప్పుడు చాలా నియమాలు అనేవి అవసరం. ప్రతి బీజాక్షరానికి ఒక శక్తి ఉంటుంది. అంటే అది శబ్దం కదా, ఆ శబ్దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. కాబట్టి వాటిని ఉచ్చరించేటప్పుడు సరైన స్వరంలో ఉచ్చరిస్తేనే వాటి ఫలితం అనేది సరిగ్గా ఉంటుంది. సరైన స్వరంలో చదవకపోతే వ్యతిరేక ప్రభావాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అందుకే మంత్రాన్ని ఎప్పుడూ కూడా గురువు ద్వారా నేర్చుకునే మనం చదవాలి. కాబట్టి మంత్రం మననం చేయాలనుకున్నప్పుడు శరీరం, మనస్సు శుద్ధిగా ఉండడంతో పాటుగా మనకు ఉచ్చారణ అంటే స్వరం కూడా సరిగ్గా తెలిసి ఉండాలి. అప్పుడే దాని యొక్క ఫలితం సరిగ్గా ఉంటుంది. దీనికి ఉదాహరణ చెప్పుకోవాలంటే, మనం రేడియోలో ఒక ఛానల్ పెట్టాలనుకున్నప్పుడు ఒక ఫ్రీక్వెన్సీ సెట్ చేస్తాము, అంటే ఒక నంబర్. దానికి కొంచెం అటు ఇటు అయితే కనుక మనకు అది క్లారిటీ అనేది ఉండదు. అలాగే మంత్రం సరైన స్వరంలో చదవకపోతే దాని ఫలితం అనేది ఉండదు. కానీ మంత్రాన్ని గురువు ద్వారా నేర్చుకుని సరిగ్గా మననం చేస్తే అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఆధ్యాత్మికంగా మనం ఏం సాధించడానికి ఆ మంత్రం చేస్తున్నామో అది సిద్ధిస్తుంది. దానితో పాటుగా శారీరక, మానసిక ఆరోగ్యం కూడా పొందుతాము. శాస్త్రీయంగా కూడా ఈ విషయం నిరూపించబడింది. అమెరికన్ న్యూరో సైంటిస్టులు టెన్షన్, యాంగ్జైటీ, మతిమరుపు లాంటి సమస్యలతో బాధపడుతున్న వారిని తీసుకుని వారి చేత కొన్ని వారాల పాటు మంత్రాలు చదివించిన తర్వాత తిరిగి పరీక్షించగా వారి మెదడులో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నట్లుగా తెలిసింది. వాళ్ళ సమస్యల నుంచి చాలా వరకు విముక్తి పొందారు. మంత్రం యొక్క గొప్పతనం తెలియని వాళ్ళు మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అని అంటారు, కానీ నిజంగా మంత్ర సాధన సక్రమంగా చేయగలిగితే అద్భుతాలు సాధించవచ్చు. కలియుగంలో కూడా మంత్రాల ద్వారా ఎన్నో అద్భుతాలు చేసిన వాళ్ళను మనం చూడవచ్చు. మంత్రం అనేది ఒక అక్షరం కావచ్చు, ఒక పదం కావచ్చు, కొన్ని పదాల సముదాయం కూడా కావచ్చు. ఉదాహరణకు గాయత్రి మంత్రం, మహామృత్యుంజయ మంత్రం, పంచాక్షరి అంటే ఓం నమః శివాయ, అష్టాక్షరి ఓం నమో నారాయణాయ, ఇలాంటివన్నీ కూడా మంత్రాల కిందకే వస్తాయి. గాయత్రి మంత్రాన్నే తీసుకుంటే దీనిలో ఒక్కో అక్షరం ఒక్కో బీజాక్షరం అని చెప్తారు. ప్రతి అక్షరం శరీరంలోనే ఒక్కో భాగం పైన ప్రభావం చూపిస్తుంది. అందుకే గాయత్రి మంత్రాన్ని మంత్రాలన్నిటిలోకి ఉత్కృష్టమైనదిగా చెప్తారు. శ్లోకం, స్తోత్రం, మంత్రం వీటి యొక్క అర్థం ఏమిటి, వీటి మధ్య ఉన్న తేడా ఏమిటి అన్నది తెలుసుకున్నాం కదా. మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు.